వెల్కమ్ టు పాసా టీవీ. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 20,876 కేజీల గంజాయి మరియు 23 కేజీల హాషిష్ ఆయిల్ ను పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో గురువారం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఐజీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు. గత 18 నెలల్లో 5 సార్లు భారీ స్థాయిలో గంజాయిని ధ్వంసం చేశామని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గంజాయి కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలు, చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని, పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చైతన్యం, సంకల్పం, అభ్యుదయ సైకిల్ యాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేలోడుకు పోయింది అటువంటి గాంజాని డిస్టర్బ్ చేయడం ఒకటైతే, ఈ గాంజా బారిన పడకుండా యువతని కాపాడుకోవడం, ఈ దేశ భవిష్యత్తుని కాపాడుకోవడం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడం ముఖ్య ధ్యేయంగా భావించింది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా, వచ్చిన రోజు నుంచి కూడా ఈ గాంజా డిస్ట్రక్షన్ మీద, గాంజా కంట్రోలింగ్ మీద, ఈ డ్రగ్స్ కంట్రోలింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చెప్పడానికి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి కూడా ఉదాహరణ కింద భావించవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే, ఇప్పుడు మనకి ఈ ఏజెన్సీ ఏరియాలో ఇంతకు ముందు ఏఎస్ఆర్ జిల్లాలో, ఒక్క ఏఎస్ఆర్ జిల్లాలోనే 2021-22 సంవత్సరాల నుంచి దగ్గర 24 వరకు కూడా చూసుకుంటే 7,515 ఎకరాల్లో దగ్గర గాంజా సాగు ఉంది. దాన్ని ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వితిన్ 6 to 7 months లోనే 96 ఏకర్స్ వరకు మనం తగ్గించడం జరిగింది. అగైన్ 26 జనవరికి వచ్చేసరికి ఒక 0% కల్టివేషన్ గాంజా ఏఎస్ఆర్ జిల్లాలో, అంటే ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లాలోనే పండించే గాంజాని మాక్సిమం 0% కల్టివేషన్ తీసుకొచ్చామంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఆఫీసరు, ప్రతి ఒక్కరు కూడా తన కృషి ఫలితంగానే చెప్పాలి. ఇక్కడ మా ఎస్సీ గారు గోపీనాథ్ జెట్టి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి 5 ఎస్పీలతోనే కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని, ఈగల్ కోఆర్డినేషన్ తో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా మేమందరూ ఇచ్చిన సూచనలు, వార్తలు చేసిన సందర్భాలు ఇవన్నీ బేస్ చేసుకుని ఈరోజు గోపీనాథ్ జెట్టి గారు ప్రత్యేకంగా 5 ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు 0 కల్టివేషన్ చేసింది. ఈరోజు దాంట్లో భాగంగానే దొరికిన గాంజాని, ట్రాన్స్పోర్టేషన్ దొరికిన గాంజాని కూడా డిస్ట్రక్షన్ చేయాలి అంటే ఎవ్రీ టైం చేసే డిస్ట్రక్షన్స్ లాస్ట్ 1.5 year లో 5 times డిస్ట్రక్షన్. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అంటే పేపర్ లో చూస్తుంటాం ఈరోజు డిస్ట్రక్షన్ అని. నేను ఒకసారి అడిగాను ఐసీ గారిని, నేను ఒకసారి వస్తానంటే, ఒకసారి డెఫినెట్ గా రావాలి మేడం, మీరు 2 ఒకసారి అక్కడ ఎలా జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు అని. నేను
వచ్చాను. నాతో పాటు ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేగా చచ్చిక రమేష్ బాబు గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి, పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నాం అన్నది విధానం. అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా